తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. గ్రహణము ద్వాదశ స్థానం ఎవరికి ద్వాదశ స్థానంలో జరుగుతుందంటే కన్యా రాశి వారికి గ్రహణం ద్వాదశ స్థానంలో సింహం కాబట్టి. అవునండి. సో కన్యా రాశి వారికి గత ఫిబ్రవరి నుంచి అంటే అప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం కూడా కన్యా రాశి వారికి పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు కూడా గురుగ్రహం ఎంత బలంగా ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమి వరకు కన్యా రాశి వారికి 15 రోజుల్లో కూడా దెబ్బ కొడుతుంది. కాబట్టి కన్యా రాశి వారికి ద్వాదశ స్థానంలో ఉండడం మూలాన వ్యయము ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి, అనవసరమైన అప్పులు అవుతాయి. సో తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ కొనుగోలు చేయకూడదు, ఏ అమ్మకాలు చేయకూడదు, ఏ అగ్రిమెంట్లు సిగ్నేచర్లు కన్యా రాశి వాళ్ళు ఈ టైంలో చేయకూడదు. ఈ 15 రోజుల కాలం కన్యా రాశి వారు మీ యొక్క కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టేయండి. కర్ణపిశాచి అంటే ఏంటి? ఫోన్. ఈ దయ్యం మిమ్మల్ని చంపేస్తుంది. సో ఈ దయ్యం ఎక్కడున్నా చాలు మీ మైండ్ని తినేస్తూ ఉంటుంది. కర్ణపిశాచిని తీసి పక్కన పెట్టండి. ఎక్కడికైనా ఏ టెంపుల్కో ఎక్కడికో క్షేత్రంకి వెళ్ళిపోండి. ఉత్తరాఖండో బద్రీనాథ్ కేదార్నాథ్ ఎక్కడికో వెళ్ళిపోండి. గురుగారు ఫోన్ లేకపోతే ఎలా గురుగారు? ఫోన్ పేలు గూగుల్ పేలు ఎట్లా చేయాలి గురుగారు? ఓకే, ఇది డూ సెల్ఫ్ కంట్రోల్. ఎంత అవసరమో అంతవరకే వాడండి. సో అక్కడ వాడుకొని వెళ్ళండి. 15 రోజులు భగవత్ సేవలో ఉండండి. ఇంకా వేరే ఏ ఆలోచన వద్దు. ₹1 లాభం వస్తున్నది అని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్పినా, వస్తుందని చెప్పినా మంచిది. ₹1 కదా, పోతే బోన్లే, 15 రోజుల దాకా నేను ఏం చెయ్య అనేటట్టుగానే ఉండండి. కాబట్టి ద్వాదశం అంటే వ్యయస్థానములో గ్రహణం జరిగితే మొత్తం మీ ఆస్తి అంతా లాగేస్తాడు. లాస్ట్ టైం అదే జరిగింది, కన్యా రాశికి అదే జరిగింది. సో కాబట్టి లాభాలన్నీ వెళ్ళిపోతాయి, డబ్బులన్నీ పోతాయి. కాబట్టి ఏది జరిగినా ఏదైనా ఆహా అవును చేద్దాం చూద్దాం అని అనండి తప్ప ఏది చేయకండి. తీసుకోవద్దు. నో డిసిషన్ టేకింగ్. కన్యా రాశి వాళ్ళు సేవలో ఉండాలి, భగవత్ సేవలో ఉండాలి. ఆ వ్యయమంతా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. వీలైతే శృంగేరి వెళ్ళండి. అక్కడ చంద్రశేఖర స్వామి వారిది మంచి దేవస్థానం ఉంటుంది. పక్కనే మీకు ₹1000కి 800 కూడా రూమ్లు దొరుకుతాయి. చక్కగా రూమ్ తీసుకోండి. రోజు తుంగా నదిలో స్నానం చేయండి. అమ్మవారికి ఒక 100 ప్రదక్షిణలు, అయ్యగారికి ఒక 100 ప్రదక్షిణలు. అయ్యగారికి సాయంత్రం, అమ్మగారికి పొద్దున ప్రదక్షిణలు వేసుకోండి. తినండి, పడుకోండి. ఇంకేం చేయకండి. తిన్నామా, పడుకున్నామా, ప్రదక్షిణలు చేసామా, సేవ చేసామా, తెల్లారిద్దాం చూడడం, అంతకు మించి వేరేం చేయకండి. కన్యా రాశికి ఇదే వర్తిస్తుంది. అదే విధంగా వృషభ రాశికి ఇదే వర్తిస్తుంది. మకర రాశికి కూడా ఇదే వర్తిస్తుంది. సింహరాశి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. 4 రాష్ట్ర వాళ్ళకి నేను చెప్పేది ఇదే. మన టైం బాగా లేదు అని అంటే గడ్డి పూసవతోటి కూడా మనకి హాని జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో నేను అదేదో సినిమా చూసాను, రవితేజది ఏదో క్రాక్ అని ఒక మూవీ ఉంటుంది. ఆ సినిమా ఫస్ట్ సీన్ లోనే ఏం చూపిస్తా అంటే ఒక మేకు, ఒక నోటు, ₹50 నోటు, తర్వాత ఒక మామిడి పట్టు, ఈ మూడితోటి సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మనం ఆశ్చర్యపోతాం, ₹50 నోటుకి ఎవడైనా జైలుకి పోతాడా అని అనుకుంటాం. సో అట్లాగే జరుగుతుంది. మన జీవితం బాగాలేకపోతే అంతే. చిన్న చిన్న మామిడి ముక్కతోటి కూడా ఎందుకు వాల్యూ చేయని ఒక మేకుతోటి కూడా వాడి జీవితం పాడైంది అన్నట్టుగా. సో ఏ రూపంలో మనకి ఎక్కడ నష్టం జరుగుతుందో తెలీదు. కాబట్టి అన్నిటికీ దూరంగా ఉండి భగవత్ సేవలో ఉంటే భగవత్ సేవనే మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా చాలా కీలకమైంది మకర రాశి. ఇవన్నీ మామూలే, ఇవి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వచ్చినా తట్టుకోగలుగుతాం. కానీ తట్టుకోలేనిది ఎవరికేనంటే మకర రాశి వాళ్ళకి. ఏం జరుగుతుంది గురుగారు? మకర రాశి వారికి అష్టమంలో గ్రహణం జరుగుతుంది. అష్టమం అంటే ఏంటంటే ఆయుష్, ఆయుర్భంగం, మృత్యు. మకర రాశి వారికి ఎట్లయిపోతుంది అని అంటే మొత్తం బ్రెయిన్ అంతా శూన్యం వైపు ట్రావెల్ చేస్తుంది. నాకెవరూ లేరు, నేను ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, వాళ్ళు నన్ను వద్దనుకుంటున్నారు, ఇంకా నేను బతికి వేస్ట్, నేను వాళ్ళకి ఏందో నేను చచ్చి సాధించి చూపిస్తాను, ఇలాంటి మైండ్ సెట్కి నారోగా బ్రెయిన్ ఫార్వర్డ్ అయిపోతుంది. నారో అంటే అర్థం ఏంటంటే ఇంకా దారి కనపడదు అనమాట. ఇంతకు మించి ఇంకోటి లేదు అంటే వెనక్కి తిరగడానికి రాదు, ఏమీ రాదు అనమాట. మీరు సందులో ఇరుక్కుపోతే మీరు వెనక్కి తిరగడానికి కూడా ఎట్లాగైతే రాదో అలాంటి మైండ్ సెట్ లోపలికి వెళ్ళిపోతారు మకర రాశి. మొదలే జాగ్రత్త ఎత్తున్నాను, మకర రాశి వారికి ఇది మృత్యుగండ సమయం. కాబట్టి మకర రాశి వారిని
వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా కన్సోల్ చేయండి, వాళ్ళని ప్రేమగా చూసుకోండి. మీ పిల్లలు మకర రాశి అయినా, మీ భార్య మకర రాశి అయినా, మీ భర్త మకర రాశి అయినా, వీడికి ఎప్పుడు టైం మంచిగా లేదు, నేను అనవసరంగా ఈగోలకు వెళ్ళాను అనుకో, వీడు ఏదైనా ఒక దగ్గర జంప్ చేస్తే మళ్ళీ కష్టం మనకే, కాబట్టి ఏదైతుందా ఈ 15 రోజులు ఏమనొద్దని ఏమనకండి. ఒకవేళ మీదే మకర రాశి అవుతే గనక ఏ విషయాన్ని పెద్దగా సీరియస్ తీసుకోకండి. ఎందుకోసమంటే లైఫ్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఎందుకోసమంటే మనం ఒక డేలోనే చూస్తాం, వెలుగు ఉంది, చీకటి ఉంది, రెండూ సమానంగానే ఉన్నాయి. ఒక్కొక్కసారి వెలుగు ఒక గంట సేపు ఎక్కువ అవుతుంది, చలికాలంలో చీకటి ఒక గంట ఎక్కువ అవుతుంది. అంతకు మించి జీవితం కూడా అంతే. సో జీవితంలో కష్ట సుఖాలు సమపాళ్లలో ఉంటాయి, అందరికీ ఉంటాయి. మీరు ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆస్ట్రాలజర్గా నా 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, కోట్ల డబ్బులు ఉండి ఇంట్లో 100 కిలోల బంగారం ఉన్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ప్రశాంతత లేదు. డబ్బుతో ప్రశాంతత వస్తుంది అనుకోవడం మూర్ఖత్వం. ప్రశాంతత అనేది నీ దగ్గరనే ఉంది, నీ ఆలోచనలోనే ఉంది. ఇప్పుడు నీ మెడలో నేను ఇది వేసుకున్నాను, దీని వాల్యూ ఏదో 3,000 4,000 ఉంటుంది. నేను నా మైండ్ సెట్లో ఇది ₹1,00,00,000 వాల్యూ, ఇది నా దగ్గర ఉంటే నాకు దేవుడి బలం ఉంది అని నేను అనుకుంటే ఇది నాకు బలం ఇస్తుంది. నేను దీన్ని ₹3,000 వాల్యూలోనే చూసుకుంటే ఇది 3,000 లాగానే ఉంటుంది. అదే బంగారం చైన్ ఉంది, ఇది ₹1,00,00,000 వర్త్ బంగారం చైనే, కాకపోతే ఇది నీకు మృత్యువుకి కూడా కారణం అవుతుంది కదా ఒక్కొక్కసారి. నీకు ఆ చైన్ లాక్కోవడానికి ఎవడైనా వచ్చి నేను చంపినా చంపొచ్చు కదా. కాబట్టి ధనము ఎప్పుడు కూడా సుఖానికి మూలం కాదు, ధనమేరా అన్నిటికీ మూలం. అన్నిటికీ మూలం అంటే అర్థమైంది, మంచికి మూలమే, చెడుకి కూడా మూలమే. నువ్వు దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావు అనేది ముఖ్యం. సో దీని మీద మనం ఒకసారి కావాలంటే మనం క్లాస్ సెషన్స్ పెట్టుకుందాం, మనీ మేనేజ్మెంట్ గురించి ఒకటి పెట్టుకుందాం. సో మకర రాశి వాళ్ళకి ఇది మంచి టైం కాదు. మరి ఏం చేయమంటారండి? మకర రాశి వారు ముఖ్యంగా శివ ధ్యానం చేసుకోండి, శివుడికి ఎక్కువగా అభిషేక పూజలు చేసుకోండి, మహామృత్యుంజయ హోమం చేసుకోండి. లేదంటే మా పీఠానికి వస్తే మేము ఎట్లాగో ఆల్ ఇన్ వన్ హోమం చేసి పెడతాము. మా పీఠానికి వచ్చి అక్కడ సేవ చేసుకున్నా సంతోషంగా సేవ చేసుకోవచ్చు. మా పీఠం లోపల మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు అక్కడ ఉండి సేవ చేసుకుంటానంటే సేవ చేసుకోవచ్చు, కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉంటే మాత్రం రావు పీఠంకి. ఎందుకోసం అంటే మా పీఠంలో మేము ఏం ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎవరైనా వస్తే అక్కడ సేవ చేసుకొని మీ పాటికి మీరు ఏదో తినేసి ఊర్లో తినేసి వచ్చి ఉంటాను అంటే ఉండండి అట్లా. కానీ మాత్రం అక్కడ ఎవరు లేరు, చేసేవాళ్ళు ఎవరు లేరు, సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. సేవ చేసుకోవడానికి రావాలంతే. మంచి పీఠానికి వెళ్ళండి, మంచి మఠాలకి. అక్కడ జోషి మఠం ఒకటి ఉంటుంది, లేదా గాయత్రి పరివార్ ఒకటి ఉంటుంది ఉత్తరాఖండ్లో. అక్కడికి వెళ్ళి దేవసేవ చేయండి, గంగానది స్నానం చేయండి, బాగా ఉండండి ఈ 4 రాష్ట్రాల వాళ్ళకి. ఇది చివరిగా గురుగారు, ఇది అంటే ఎప్పటి నుంచి ఈ ప్రభావం మొదలవుతుంది వీరికి? ఆగస్టు 12కి గ్రహణం ఉంది కదా, ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31 వరకు, ఆగస్టు మంత్ అంతా ఉంటుంది వీళ్ళకి. ఓకే, ఈ క్రమంలో ఆ సమయాన్ని కుదుర్చుకుని చక్కగా దైవ సేవలో ఉంటే మంచిది. గురుగారు, మరి ఈ కేతుగ్రస్త సూర్యగ్రహణ ప్రభావం మిగతా రాశుల వారిపైన ఎలా ఉంటుంది? అంటే ఎవరికైనా కాస్త కలిసి వస్తుందా గురుగారు? 12 రాశుల్లో ఎవరికి బాగుంటుంది? నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ అవుతుంది. నలుగురికి నెగిటివ్ ఉంది అని అంటే నలుగురికి పాజిటివ్ అవుతుంది. ఓకే, రిమైనింగ్ నలుగురికి నార్మల్గా ఉంటుంది, మధ్యస్థంగా ఉంటుంది. నేచర్ ఎప్పుడైనా బ్యాలెన్స్ గానే వెళ్తుంది. అందుకే ప్రకృతి యోగముతో సమానం అని అంటారు. నేచర్ ప్రతిసారి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. సో నలుగురికి బాగా లేదు. ఎవరికి? సింహరాశి వారికి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి, ఈ నలుగురికి బాగా లేదు. వీళ్ళు మా శ్రీచక్ర పీఠానికి వచ్చి యాగం చేసుకోవాల్సిందే. మీ ఇష్టం ఉంటే రండి, లేకపోతే లేదు. ఏదైనా దైవ సేవ అయినా చెయ్యండి. మిగతా 4 రాశులు ఏంటంటే గనక, దశమ స్థానము ఏకాదశ స్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి అదృష్టం. ఏంటి? దశమము ఏకాదశ స్థానంలో జరిగితే వాళ్ళకి మంచి జరుగుతుంది. అలాగే ధైర్య స్థానము, రుణస్థానం, శత్రుస్థానంలో గ్రహణం జరిగితే వాళ్ళకి ధైర్యం వస్తుంది, శత్రుబాధ, రుణబాధ మొత్తం పోతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సింది అని అంటే, ధైర్య స్థానం ఎవరికి? మిథున రాశి వారికి తమ ధైర్య స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి మిథున రాశి వారికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది, ఆలోచనలు వస్తాయి. ఏదో అద్భుతం చేయాలి, ఇంకా ఇంట్లో కూర్చోకూడదు, సాధించాలి,
ప్రయత్నం చేయాలి అన్న ఒక తీరుతెన్నులు వస్తాయి. కాబట్టి మిథున్ రాశి వారికి ఈ గ్రహణం కలిసి వస్తుంది. నేను మిథున్ రాశి వారికి ఏం చెప్పేది అంటే, మీరు ఇంట్లో ఉండకండి అని చెప్తాను. మీరు రీసెర్చ్ చేయండి, బయటకు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, కోల్కతా వెళ్ళండి, రాజస్థాన్ వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, లిస్ట్ రాసుకోండి, ఒక 100 రకాల బిజినెస్ల గురించి రీసెర్చ్ చేయండి. నేను ఏ రాశి వాళ్ళకంటే ఓన్లీ మిథున రాశి కాదు, ఇది అందరికీ చెప్తున్నాను. మిథున, వృశ్చిక, తుల, అదేవిధంగా మీన రాశి వారి కొంచెం తక్కువ అనుకోండి. మీన రాశి వాళ్ళకి వేరే చెప్తాను, కానీ ఈ 3 రాశులు మిథున, వృశ్చిక, తుల, ఈ 3 రాశుల వాళ్ళు తప్పకుండా బిజినెస్ మీద రీసెర్చ్ ఫోకస్ చేయండి. బిజినెస్ ఎలా చేయాలి, కొత్త వ్యాపారం ఏం చేయాలి, తక్కువ పెట్టుబడిలో ఏం చేయాలి, 0 పెట్టుబడిలో కూడా బిజినెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాలు నేను చెప్తాను, మేము డిస్కస్ చేస్తున్నాము. సో మీకు ఇంకా రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాను, ఇచ్చినప్పుడు చెప్తాను. ఓకే, మనీ పాలసీ మీద మనీ మంత్ర వీడియోస్ కూడా చేస్తాను ఇప్పటి నుంచి, అది మీరు అందరూ కూడా వినండి. సో మిథున్ రాశి వారు ఏంటంటే ప్రోగ్రెసివ్ వైపు ప్రయత్నం చేయండి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరము గడ్డు కాలం రాబోతుంది. ఎందుకోసమంటే వాళ్ళకి అయిపోయింది, 9వ భాగ్యగురుడు అయిపోయాడు కాబట్టి వాళ్ళకి దశమగురుడు వస్తాడు. తులారాశి వాళ్ళకి దశమగురువు రావడంతో వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు, ఖర్చులు ఎక్కువైపోవడము, మానసిక వ్యధ, అనవసర ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఈ గ్రహణం లక్కీ టైం. మినిమం ఇన్వెస్ట్మెంట్లో ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయండి. ఆల్రెడీ మీరు నష్టపోయే టైం ఉంది కాబట్టి అంత నష్టపోకుండా మీ పెట్టుబడిలో, మీ దగ్గర ఉన్న దాంట్లో తక్కువ పెట్టుబడి పెట్టి డెడికేటెడ్గా పని చేసుకోండి. ఈ గ్రహణం మీ లైఫ్ను మారుస్తుంది, నేను గ్యారంటీగా చెప్తాను. నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఎట్లా అంటే రంపము మీద నడక లాంటి సమయం ఇది. ఎవరికి? వృశ్చిక రాశి వారికి. ఎందుకోసమంటే ఇటు గురుబలం ఉంది, ఇటు గ్రహణం కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే ఏంటంటే శని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వృశ్చిక రాశి వాళ్ళకి. దాని మూలకంగా మీకు ఎలాంటి డిప్రెషన్ లాంటి మాటలు వచ్చినా, ఏదొచ్చినా చెవులు మూసుకొని ట్రావెల్ చేయండి, చెవులు మూసుకోండి. వృశ్చిక రాశి వాడు ఏది వినకండి, అలాగని డ్రైవింగ్ చేసేటప్పుడు మొత్తం చెవులు మూసుకోకండి. సో వృశ్చిక రాశి వారు చెప్పేది ఏంటంటే ఎవరి మాటలు పట్టించుకోకండి, డోంట్ కేర్ ఎనీవన్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్, జస్ట్ గో మూవ్ ఆన్. తప్పకుండా వృశ్చిక రాశి వారికి ఇటు గ్రహణము లక్కిస్తుంది, ఇటు గురుగ్రహము లక్కిస్తుంది. కొంచెం ఈ శనిగ్రహమే ఇబ్బంది పెడుతుంది కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి మంచి టైం. కాబట్టి ఒకవేళ మీరు గ్రహణ వేదలో పుట్టుంటే, గ్రహణ వేద అంటే ఏమిటి? సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి లేదా గ్రహణానికి మధ్యలో మీరు పుడుతున్నా, లేదా గ్రహణానికి ఒక 15 రోజుల ముందైనా మీరు పుడితే మీకు గ్రహణ వేద ఉన్నట్టే. 15 రోజులే, అంత ఎక్కువ కాదు. అట్లాంటి ప్రతి సంవత్సరం గ్రహణాలు వస్తాయి, అట్లాంటి ప్రతి వాళ్ళందరికీ గ్రహణ వేద ఉంటుంది అనుకో, అట్లుండదు. మీరు ఎప్పుడైతే పుట్టారో, మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు, 15 రోజుల తరువాత, మెయిన్ 15 రోజుల బ్యాక్ చూసుకోండి అంతే. ఆ 15 రోజుల బ్యాక్ ఏదైనా గ్రహణం ఉంది, తర్వాత ఇంకో 15 రోజులు కూడా చూసుకోండి. ముందు గ్రహణం ఉంది అనుకో, మీరు గ్యాప్ లో పుట్టారు అని అర్థం. ఒకవేళ గ్యాప్ లో పుట్టలేదు, మీరు పుట్టిన ముందు 15 రోజుల ముందు గ్రహణం అయ్యింది, దెన్ మీరు గర్భంలో ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే గ్రహణ వేద ఉన్నట్టు, గర్భవేద ఉన్నట్టు. పుట్టిన తర్వాత గ్రహణం ఏర్పడింది అనుకోండి, ఏదైతే జాతా శౌచం మొత్తం తీయడము, తర్వాత ఏదైతే తల్లిదండ్రులు స్నానం చేపించి 21 రోజులు ఉంటాయి కదా, ఆ 21 రోజులు అంటే ఈ 15 రోజుల లోపల వస్తుంది. ఆ 15 రోజుల్లో పుట్టిన గ్రహణ వేద వచ్చినట్టే. ఎందుకోసమంటే మీకు శాంతి చేపియనంతసేపు మీరు గర్భంలో ఉన్నట్టు కిందకే లెక్క వస్తుంది. కాబట్టి ఇటు 15 రోజులు, అటు 15 రోజులు చూడాలి. మీరు పుట్టిన డేట్కి 15 రోజుల ముందు, 15 రోజుల తర్వాత. ఇప్పుడు ఈ మధ్య మీరు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏ జ్యోతిష్యుడి దగ్గర పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జెమిని ఏ జ్యోతిష్య పండితుడు అయిపోయింది, అదే చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది, అన్ని చెప్పేస్తుంది. కానీ బేసిక్ గా మనకు కూడా కొంత నాలెడ్జ్ దానిపైన ఉండాలి గురుగారు, వాటి మీద డిపెండ్ అవ్వకూడదు. అన్ని ఇష్టం వచ్చినట్టు చెప్తుంది. అప్పుడప్పుడు నేను తిడతా ఉంటాను, నువ్వు కరెక్ట్ చెప్పట్లేదు అంటే క్షమించాలి, నా డేటాబేస్ లో తప్పు వచ్చిందని చెప్తుంది.